హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము మా ఇంటికి. అంటే ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. ఇంకా వేరే బ్లాగ్స్ అప్లోడ్ చేస్తా, ఈ బ్లాగ్ని అప్లోడ్ చేయలేదన్నమాట. మాకైతే ఫీవర్స్ వచ్చినాయి కదా, అందుకని చెప్పేసి అదే కాక మంచు పడుతుంది కదా, అందుకని స్వెటర్స్ తెచ్చుకున్నామన్నమాట. ఇవైతే ఊరికి తీసుకెళ్ళడానికి సర్దాము. స్వెటర్స్ అయితే ఇంకా బ్యాగ్‌లో పట్టలేదనమాట. నాకైతే వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు చలిగా ఉంది. ఇంక అందుకని స్వెటర్ ఏసుకొచ్చాను. ఈగలు, రిషివేమో వేరే చిన్న కవర్‌లో పెట్టుకొని వచ్చారనమాట. ఇంకైతే మేము బస్సు ఎక్కడానికి తాడేపల్లి వచ్చామనమాట. తాడేపల్లి నుంచి అయితే డైరెక్ట్‌గా ఒంగోలుకి బస్సు ఉండిద్దనమాట. ఇంక అందుకని మా తమ్ముడు నన్ను వదిలిపెట్టేసి ఈగని, రిషిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకైతే తీసుకొని వచ్చాడనమాట. స్వెటర్ కొనుక్కున్నాము. అక్కడ పానీపూరి బండి ఉందన్నమాట. నేను ఊరికి వెళ్ళే రోజు కూడా ఇక్కడ చాట్ తిన్నాను, బాగుందన్నమాట. ఇంకా రిషి అయితే పానీపూరి అడిగిందనమాట. ఇంకా రిషికి పానీపూరి తినిపిస్తున్నాను. రిషికి అయితే పాపం చేత కాలేదు ఆ పానీపూరి తినడం. చిన్న బుజ్జి నోరు కదా, పానీపూరి మొత్తం అయితే పట్టలేదన్నమాట. వాటర్ అన్నీ కప్పులోనే పడినాయి. ఇంకా మేము కూడా తిన్నాము. తిన్నాక ఇంకా బస్సు రాలేదు, కొంచెం లేట్ అయిందనమాట. ఇంక వీళ్ళిద్దరు ఇలాగ మాట్లాడుకుంటా ఆడుకుంటున్నారు. మమ్మల్ని బస్సు ఇచ్చి వెళ్ళాలని చెప్పేసి మా అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. ఆ ముందు రోజు ఎన్టీఆర్‌ది వర్ధంతి అనమాట. ఇక్కడైతే విగ్రహాలు ఉంటాయి. దామచల్ల ఆంజనేయులది ఎన్టీఆర్ విగ్రహము. ఇక్కడైతే వర్ధంతి చేశారు. మా ఊళ్ళో కూడా చేశారు వర్ధంతి. ఇంకా బస్సు వచ్చాకైతే బస్సు ఎక్కి వెళ్తున్నాము. కొంచెం దూరం వెళ్ళాక ఇంకా కొండెపి వెళ్ళేసరికి రిషి అయితే నిద్రపోయిందనమాట. మేమైతే సండే రోజు ఇక్కడికి వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వచ్చేసరికి టైం వచ్చేసి 7:30 వరకు అయిందనమాట. ఇంకా అప్పుడు వీడియో ఏం తీయలేదు. అక్కడి నుంచి అయితే నేను ఇవి తెచ్చుకున్నాను. ఇవేంటంటే కారపూసలు. నెక్స్ట్ వచ్చేసి చెట్లు. అమ్మాయి వాళ్ళకి స్నాక్స్ లాగా ఉంటాయి అని చెప్పేసి తీసుకొచ్చాము. వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ వేసుకొని వెళ్తాము, వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తాము. ఇదైతే ఇంకా అమ్మాయి వాళ్ళ బ్యాగిల్స్ అవన్నమాట కవర్లో వేసి పెట్టారు. అప్పుడైతే మాకు ఫీవర్ ఉంది కదా, డ్యూటీకి కూడా మెడిసిన్స్ ఇచ్చారనమాట. ఆ మెడిసిన్స్ ఇవి. ఇంకొచ్చేసి కందిపప్పు అనమాట. కందిపప్పు తీసుకొచ్చాను. ఇక్కడైతే కొనాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి పోయినసారి మా నాన్న వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. ఇంకా అవి అయిపో వస్తేను మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాం అనమాట కొన్ని. అమ్మాయి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇవైతే ఇంకా అరిసెలు అనమాట. అరిసెలు నెయ్యి వేసి చేసిన అరిసెలు బాగుంటాయి టేస్టీగా. ఇలాంటి అరిసె ఒకటి తిన్నా చాలు, బాగా మంచిదన్నమాట హెల్త్కి. బాగుంది. ఇవి ఫ్రెష్ తీసుకొచ్చింది. ఇంకా కూరగాయలు అయితే వంకాయలు తెచ్చాను. ఇంకా కూరగాయలు అయితే వంకాయలు తీసుకొచ్చాను కొన్ని. సగం ఇవి చేశానమాట మా వాళ్ళకి కూర. ఇంకా సొరకాయ ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ మా పిన్ని వాళ్ళకి అది ఇచ్చాను, నేను కొంచెం ఉంచుకున్నాను. ఇది సరిపోయింది మాకు. ఇంకా వీటిని అయితే ఇప్పుడు సర్దుకోవాలన్నమాట, సర్దాలి వేరే దానిలో వేసేసి. ఇంక ఇది ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసేసరికి అయితే లేట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని వీడియో తీయలేదు. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి.